ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మొన్నటికి మొన్న ఒక వారం 10 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి ఇట్లాంటి రెడ్ బుక్లకి ఇట్లాంటి ఉడత ఊపులకి నేను భయపడే వ్యక్తిని కాదు, ఇట్లాంటివి నేను చాలా చూశాను అని చెప్పాడు. నిజమేమో అనుకున్నా. చిన్న నోటీస్ తీసుకునే పోయింది పోలీసులు, ఏమో అరెస్ట్ వారెంట్ కూడా ఏం కాదు. నోటీస్ తీసుకుపోయి వాస్తవానికైతే ఈ రోజు రావాల్సింది, పోలీసు ముందు ప్రజెంట్ కావాల్సింది. చిన్న నోటీస్ తీసుకుపోతే అటుండే పరారైపోయినాడే. ఆ? వచ్చింది ఆయన, ఇప్పుడు అరెస్ట్ వారెంట్ కూడా కదా, వచ్చిన ఆయన నీ మీద ఏదైనా ఆరోపణలు ఉన్నాయి, యూ షుడ్ ఆన్సర్ ద ఛార్జ్ అంటే వచ్చి నీవే తప్పు చేయనప్పుడు నేరు పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు ధైర్యంగా కూర్చొని ఏదైనా నీ దగ్గర ఉన్న ఎక్స్ప్రెషన్ ఇస్తే దర్జాగా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. నువ్వు తప్పు చేసినావు కాబట్టి నోటీస్ తీసుకుపోతే చూసమన్నావు నువ్వు. ఉం? మళ్ళీ అంతలో మాత్రానికి ప్రెస్ మీట్లు పెట్టేది, తొడలు కొట్టేది, మీసాల మీద ఇవన్నీ ఎందుకు? కాక నువ్వు ఒరిజినల్ దొంగ, ఇది ప్రూవ్డ్. ఎందుకంటే సిలికాని దోచుకున్నటువంటి లిస్ట్ వేస్తే నెల్లూరు జిల్లా శాండ్ మాఫియాకి అధ్యుడు, ఆ శాండ్ మాఫియాకి లీడర్, గ్యాంగ్ లీడర్ ఎవరు అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి. దాంట్లో ఏం సందేహం లేదు. నెల్లూరు జిల్లాలో పెన్నా అనేది సగం సహా చేసినటువంటి ఇసుకాసురుడు ఎవరైనా ఉన్నాడంటే కాకాని గోవర్ధన్ రెడ్డి. కొన్ని 100 కోట్ల రూపాయల ఇసుకని స్వాహా చేశాడు. ఎవరెవరు? కాకాని గోవర్ధన్ రెడ్డి, ఒక పక్క పెన్నా అనేదిని, ఇంకొక పక్క అనిల్ కుమార్ యాదవ్. పెన్నా అనేదిని దోచుకుని తిన్నారు వీళ్ళు. మొత్తం క్యాబినెట్ అవినీతిలో కూరుకొని పోయింది. ఎవరిపైన ఆరోపణ లేదు, మీరు చెప్పండి. ఎవరిపైన ఎఫ్ఐఆర్ లేదు. అసలు వీళ్ళు అవినీతిని అన్నింటినీ ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక కొత్త మంత్రి శాఖ ఒకటి పెట్టాలన్నమాట. ఒక సపరేట్ పోర్ట్ఫోలియో ఒకటి ఏర్పాటు చేసి దానికి ఒక మంత్రిని పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. చూడండి, ఆడుదాం ఆంధ్ర పేరుతో మా చిత్తూరు జిల్లా నగిరి మాజీ శాసనసభ్యురాలు, మాజీ మంత్రి రోజా గారు డొక్కు బ్యాట్లు, డొక్కు బాళ్ళు, మళ్ళీ ఏదో వస్తువు ఆడుదాం ఆంధ్ర పేరు దాదాపు 250 కోట్ల రూపాయలు స్వహా. ఆమెను అడిగితే మేము తయారు చేశాం, క్రీడాకారులను తయారు చేశాం, ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆణిముత్యాలు తయారు చేశామని. ఇంకా ఆమెను ఎట్లే కానీ వదిలిపెడితే విరాట్ కోహ్లీని కూడా నేనే తయారు చేసినానని చెప్తుంది. ఆ విధంగా ఉంటుంది ఆమె మాటలు. ఆ ధోనినో, ఆ విరాట్ కోహ్లీనో, ఆ శ్రేయస్ అయ్యర్, వీళ్ళందరూ కూడా నేనే ఆడుదాం ఆంధ్రాలో ట్రైనింగ్ ఇచ్చి మొన్న అదైతే ఛాంపియన్ ట్రోఫీ తెచ్చారు చూడు, అది నా చెరువే ఉంటుంది. ఆ విధంగా ఉంది ఆమె దోపిడీ. ఇంకా విడుదల ప్రసాద్ గారు ఒక నిమిషం. ఇప్పుడు దీంట్లో ఆవిడేది సైబరాబాద్ మొక్కని అని చెప్పని అన్నట్టుగా విరాట్ కోహ్లీని తయారు చేయడం నేను అని చెప్పడానికి ముందు ఇంత మంచి గంజాయి మొక్కని తయారు చేసిన మా జగన్ అన్న రోజా కూడా చెప్తే